హైదరాబాద్ కోర్ అర్బన్లోని మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు వచ్చే నెల 3 వరకు మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ప్లాట్లకు 60,014 మంది దరఖాస్తు చేశారు. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఫ్లాట్కి 8 మందికి పైగా పోటీ పడుతున్నారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ప్లాట్లకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. అత్యధికంగా కూకట్పల్లిలో 9,208 మంది దరఖాస్తు చేసుకోగా, కుత్బుల్లాపూర్లో 7,210, ఖైరతాబాద్లో 6,970, నాంపల్లిలో 5,114, శేరిలింగంపల్లిలో 4,860 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంబర్పేటలో 3,893, బహదూర్పురాలో 2,281, ఇబ్రహీంపట్నంలో 1,398, కార్వాన్లో 2,773 మంది దరఖాస్తు చేసుకున్నారు. మలక్పేటలో 4,459, మల్కాజ్గిరిలో 1,717, మేడ్చల్లో 2,155, రాజేంద్రనగర్లో 2,723, సనత్ నగర్లో 1,861, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2,326, మహేశ్వరంలో 1,066 దరఖాస్తులొచ్చాయి. వాటిని పరిశీలించి అర్హులకు ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ప్లాట్ల కోసం ప్రభుత్వం 807 కోట్లు కేటాయించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. క్యూర్ పరిధిలోని మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించిన హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లోని అల్పాదాయ వర్గాలకు నేటి నుంచి సెప్టెంబర్ 3 వరకు మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. నివసిస్తున్న నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వారికి హైత్ నగర్ సమీపంలో అమ్మంగల్, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు జమిస్తాన్పూర్, చాంద్రాయనగుట్ట వాసులకు ఫలక్నామా సమీపంలోని బండ్లగూడలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 చొప్పున 1,920 ప్లాట్లు నిర్మించనున్నారు. 10 అంతస్తుల టవర్లో ఒక్కో అంతస్తుకు 12 ప్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 400 ఎస్ఎఫ్టీ కార్పొరేట్ ఏరియాతో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించనున్నారు. స్థలం 5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా సుమారు 6 లక్షలు లబ్దిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి. దరఖాస్తుతో పాటు 10,000 ఈఎండీ చెల్లించాలి. ఇళ్లు దక్కకపోతే ఈఎండీ తిరిగి చెల్లిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. కేటాయించిన ఎల్ఐజీ ప్లాట్ను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా కిరాయికి ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాట్ను ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని, అవసరమైతే బ్యాంకు మార్టిగేజ్ చేసుకోవచ్చునని హౌసింగ్ బోర్డు పేర్కొంది.